ఫ్రెండ్స్ ఇది వివో V25 5G వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఈ ఫోన్ వచ్చేసరికి వివో సెప్టెంబర్ 15వ తారీఖు లాంచ్ చేస్తుంది. దీనిలో ప్రో మోడల్ కూడా ఉంది. ప్రో మోడల్ ఆల్రెడీ మీరు అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో చూసుంటారు. అండ్ ఈ ఫోన్ ప్రైస్ కూడా మనకి సెప్టెంబర్ 15వ తారీఖు అయితే తెలుస్తుంది. ఇది ఆఫ్లైన్ ఫోన్, ప్రైస్ అయితే ఎక్కువ ఉండొచ్చు. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ వచ్చేసరికి మీకు ఎలా ఉంటుంది అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మొబైల్ ఫోన్ ఉంటుంది, కేస్ ఉంటుంది, క్లియర్ కేస్ వేసినా కానీ మీకు బ్యాక్ లుక్ అయితే ఏం పడవట్లేదు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్ని చార్జర్ ఇచ్చారు, 44 వాట్ చార్జర్, టైప్ సి కేబుల్ ఉంది, సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది. ఇవి మీకు కంప్లీట్ బాక్స్లో కంటెంట్ చూసుకుంటే. నెక్స్ట్ మొబైల్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే దీని డిజైన్ ఫస్ట్ మీకు హైలైట్ అనిపిస్తుంది. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మీకు బ్యాక్ సైడ్ కలర్ చేంజింగ్ ప్యానల్తో వస్తుంది. సో ఇది మీకు బ్లూ కలర్ ఫోన్. ఇది మీరు నార్మల్గా ఇట్లా బ్లూ కనిపిస్తుంటుంది. మీరు డైరెక్ట్ సన్లైట్లో తీసుకెళ్ళారనుకోండి మరీ డార్క్ అయిపోయింది. మీరు సముద్రపు అలలు ఉంటాయి కదా, డీప్ ఓషన్ బ్లూ కలర్ అంటాం చూసామా, మనకి సినిమాలో కనిపిస్తుంటాయి కదా మీకు. సో ఆ కలర్లో మీకు ఈ ఫోన్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు మనకి బేస్ మోడల్లో ఈ కలర్ చేంజింగ్ ప్యానల్ అయితే తీసుకురాలేదు. ఈసారి బేస్ మోడల్ కూడా ఈ కలర్ చేంజింగ్ ప్యానల్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఆఫ్లైన్లో ఎక్కువ డిజైన్ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత కెమెరాస్, ఇది మీకు 2 కలర్స్లో వస్తుంది. ఒకటి బ్లాక్ కలర్, ఒకటి బ్లూ కలర్. బ్లాక్ కలర్లో మీకు కలర్ చేంజింగ్ అయితే అవ్వదు. ఒకటి మీకు కలర్ చేంజింగ్లు కావాలనుకుంటే బ్లూ కలర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ ఇది స్క్వాడ్ సెన్సేషన్ గ్లాస్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఏజీ ఫ్లోరైట్ గ్లాస్, ఇది గ్లాసే, ఫ్రంట్ గ్లాసే. సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్తో వస్తుంది. ఇది దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే. నెక్స్ట్ దీనిలో హైలైట్ కెమెరాస్. ఫ్రంట్ ఇది మీకు 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. అండ్ బ్యాక్ కెమెరా మీకు మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో కూడా వస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాస్ ఉంటాయి. ఒకటి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, ఇంకోటి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ లో లైట్లో కూడా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. అండ్ దీనిలో మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తాయి. పోర్ట్రేట్ షాట్లో మీకు కొన్ని మోడ్స్ అయితే ఉంటాయి. హార్ట్స్ అంటే మీకు బ్యాక్ సైడ్ మీకు హార్ట్స్ షేప్లో, స్టార్ షేప్లో, బటర్ఫ్లైస్, చెర్రీ బ్లాసమ్ అని చెప్పేసి డిఫరెంట్ మీకు ఎఫెక్ట్స్ అయితే బ్యాక్ సైడ్ నుంచి వస్తూ ఉంటాయి. మీకు బ్యాక్ సైడ్ లైట్స్ ఉన్నాయి అనుకోండి, నైట్ టైం మీరు ఫోటో తీసినా కానీ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. దీనిలో మీకు ఫ్లాష్ పోర్ట్రేట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీకు డీటెయిల్స్ బాగా క్యాప్చర్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్ కూడా మీకు బాగా వస్తున్నాయి. అండ్ దీనిలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ కెమెరా యూస్ కూడా మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా మీరు 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080p 120 FPSలో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. 720p 480 కూడా ఉంది, కానీ మీకు క్వాలిటీ కావాలంటే 1080p 120 FPS రికార్డ్ చేసుకోండి. ఫ్రంట్ కెమెరా కూడా మీరు స్లో మోషన్ రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఫ్రంట్ కెమెరాలో ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. కూల్ ఫోకస్ చేస్తుంది V series అంటే ఫ్రంట్ కెమెరానే. ఇంకా మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే వ్లాగ్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ యాడ్ చేస్తారు. ఒకవేళ మీరు వ్లాగ్ స్టైల్లో వీడియో రికార్డ్ చేయాలనుకుని చేయొచ్చు. ఒక 4 సెకండ్స్ మీకు డిఫరెంట్ లొకేషన్లో మీరు వీడియో రికార్డ్ చేయండి. అంటే ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, మేము తీసిన వీడియో అయితే నన్ను బ్యాక్ సైడ్ నుంచి ఒక షాట్, ఇటు సైడ్ ఫ్రంట్ నుంచి ఒక షాట్, లెఫ్ట్ సైడ్ నుంచి ఒక షాట్ తీసి అవన్నీ కలిపి ఒక మ్యూజిక్ యాడ్ చేసి మీకు వ్లాగ్ లాగా వస్తుంది అనమాట. సో ఒకసారి శాంపిల్ చూడండి, వ్లాగ్ శాంపిల్ మీకే అర్థమైతే అని చెప్తున్నాను. ఇట్లా మీరు వ్లాగ్ స్టైల్లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈ వ్లాగ్ మోడ్ మీకు ఫ్రంట్ ఉంది, బ్యాక్ ఉంది, 2 కెమెరా యూసెస్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి బొకే వీడియో కూడా ఉంది. బొకే వీడియో మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే ఇది 720p వరకే ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కెమెరా యూసెస్ మీరు 720pలో బొకే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది 1080p వరకు ఉంటే చాలా బాగుండేది. నెక్స్ట్ డ్యూయల్ వ్యూ కూడా ఉంటుంది. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూసెస్ ఒకేసారి వీడియో రికార్డ్ చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. ఇవన్నీ కెమెరా ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఇంకా వైడ్ యాంగిల్ మ్యాక్రో కెమెరా మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు డే లైట్లో ఓకే, లో లైట్లో మీకు యావరేజ్ ఉంటాయి. సో వీటి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మీకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఇది వస్తుంది. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంట 10 నిమిషాల టైం పడుతుంది. అండ్ దీనిలో మీకు బ్యాటరీ సేఫ్టీ అయితే యాడ్ చేస్తారు. మీకు 24 డైమెన్షన్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఉందని చెప్తున్నారు. అండ్ స్మార్ట్ ఛార్జింగ్ ఇంజిన్ వల్ల మీకు బ్యాటరీ లైఫ్ స్పాన్ పెరిగిద్ది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ 2 ఫీచర్స్ అయితే బ్యాటరీకి సంబంధించి అయితే ఉన్నాయి. డిస్ప్లే వచ్చేసరికి ఇది AMOLED స్క్రీన్, 6.44 ఇంచ్ ఫుల్ HD AMOLED డిస్ప్లే, 1300 nits బ్రైట్నెస్తో వస్తుంది. డైరెక్ట్ సన్లైట్లో మీకు క్లియర్గా అనిపిస్తుంది. డిస్ప్లే మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR కానీ డాల్బీ విజన్ కానీ ఇట్లాంటివి దీనిలో అయితే ఏమీ లేవు. అండ్ ఇది మీకు L1 సపోర్ట్తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ అయితే చూడొచ్చు. అండ్ డిస్ప్లే క్వాలిటీ అయితే
బాగుంది. ఒకవేళ ఈ ఫోన్ మీకు 25,000 రూపాయల లోపు అట్లా వస్తే మాత్రం బాగుంటుంది. దానిపైన వెళ్తే మనం HDR ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం ప్రైస్ ఎంత పెడతారో. ఇది వచ్చేసరికి మీకు సౌండ్ విషయానికి సింగిల్ స్పీకర్తో వస్తుంది. ఇది కూడా అంతే, ప్రైస్ 30,000 దగ్గరలోకి వెళ్తే మాత్రం స్టీరియో స్పీకర్స్ వస్తే బాగుంటుంది. స్పీకర్ సింగిల్ స్పీకర్ అయినా కానీ ఇది మీకు లౌడ్ ఉంది. దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు, డాల్బీ కూడా లేదు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది మీకు 8GB ర్యామ్ 128GB తో అవుతుంది బేస్ మోడల్. అండ్ ర్యామ్ మీకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు 8GB వరకు. LPDDR4X ర్యామ్ ఇది. స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2 స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డు మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలి. సెకండ్ స్లాట్లో మీరు డిసిషన్ తీసుకోవాలి. సెకండ్ స్లాట్లో మీరు మైక్రో SD కార్డ్ పెట్టి ఒకవేళ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. USB OTG సపోర్ట్ కూడా దీనిలో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు MediaTek Dimensity 900 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మీకు Snapdragon 778 ఈక్వలెంట్ అని చెప్పొచ్చు. PUBG లాంటి BGMI లాంటి గేమ్ మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో ఇది హ్యాండిల్ చేయగలరు 60 FPSలో. ఇది మీకు జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. అండ్ గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు. మరి హెవీ గేమర్ అయితే మాత్రం మీకు అక్కడక్కడ ల్యాగ్స్ అయితే ఉంటాయి మీరు గేమ్ ఆడేటప్పుడు. అండ్ దీనిలో మీకు యాంటీనాస్ టాప్లో ఉంటాయి. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు బ్లాక్ అవ్వకుండా టాప్లో యాంటీనాస్ అయితే పెట్టారు. నెక్స్ట్ గేమింగ్ మోడ్ అంటే గేమ్ ఆడుతున్నప్పుడు మీరు లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేస్తే దీనిలో మీకు బ్యాటరీ సేవర్ మోడ్, బ్యాలెన్స్ మోడ్, బూస్ట్ మోడ్ ఉంటుంది. బూస్ట్ మోడ్లో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు GPU CPU క్లాక్ స్పీడ్ కూడా అనిపిస్తూ ఉంటుంది. 4D వైబ్రేషన్ ఉంది. మీకు కాల్ ఆఫ్ డ్యూటీలో వర్క్ అవుతుంది. వాయిస్ చేంజర్ ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్తో వాయిస్ చేంజ్ చేసి మాట్లాడవచ్చు మీరు మాట్లాడేటప్పుడు, గేమ్ ఆడుతున్నప్పుడు. ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ మీకు ఈ ఫోన్లో అయితే ఉంటాయి. ఇది ఓవరాల్ అయితే మాత్రం వివో V25 5Gకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే. ఇది మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సెన్సార్స్ కూడా అన్నీ ఉంటాయి. సెన్సార్స్ అయితే ఏమీ స్కిప్ చేయలేదు. అండ్ ఫోన్ చూడాలి ఎంత ప్రైస్ పెడతారో. ఒకవేళ ఈ ఫోన్ 25,000 రూపాయల లోపు అట్లా ఆఫర్లో ఒకవేళ ఈ బ్యాంక్ ఆఫర్ ఇవన్నీ వస్తే ఫ్రంట్ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఈ ఫోన్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు. చూద్దాం ప్రైస్ ఎంత పెడతారో. ఇది మనకి 15వ తారీఖు అయితే తెలుస్తాయి. ఇది V25 5G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో. లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.